చిత్తూరు జిల్లా అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయడాన్ని నిరసిస్తూ భావితరాల భవిష్యత్తుకు తూట్లు పొడవకుండా అడ్డుకుంటామని చిత్తూరు వైసీపీ ఇన్ఛార్జి విజయానందరెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని యువతకు బంగారు బాట వేయడానికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 17 మెడికల్ కాలేజీలకు అనుమతులు తెచ్చి అందులో 7 కాలేజీలకు పైగా నిర్మాణాలను పూర్తి చేసి ప్రస్తుత ముఖ్యమంత్రి ఆ మెడికల్ కాలేజీలను తన బంధుమిత్ర బినామీ వర్గాలకు అప్పనంగా అప్పజెప్పి యువతకు కుచ్చుటోపి పెట్టే ప్రయత్నం చేస్తున్నాడని ఆరోపించారు. తద్వారా వారి భవిష్యత్తును అంధకారంలోకి నెడుతున్నాడని జగనన్న పిలుపు మేరకు ఈ నెల 12వ తేదీ వైసీపీ విద్యార్థి యువజన మహిళా విభాగం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలో గంగినేని చెరువు నుండి ఆర్డీఓ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ నిర్వహించనున్నట్లు, ఇందులో పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఆయన వైసీపీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. నియోజకవర్గానికి మన జిల్లా అధ్యక్షులు కరుణాకర్ రెడ్డి గారు సారథ్యం వహిస్తున్నారు. మనం ఇప్పుడు ఎవరైతే కమిటీలు వేశామో ప్రతి వార్డులో వేసినటువంటి కమిటీలు, గ్రామ పంచాయతీలో వేసినటువంటి కమిటీ అధ్యక్షులు, నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి ఉదయాన 9 నుంచి 9:15 అందరూ గంగినేని చెరువు దగ్గర చేరిపోవాలి. ఒక 5-10 నిమిషాల వ్యవధి టైంలో జిల్లా అధ్యక్షులు వారు వస్తారు. మనకు ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి వచ్చినప్పుడు దాదాపు 3,000 మందికి ఆల్రెడీ ట్యాగులు, కండువాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఈ ప్రోగ్రామ్ కు వచ్చేటప్పుడు ఆ ట్యాగులు, కండువాలు వేసుకుని దీంట్లో భాగస్వాములు కావాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం. ఆయా వార్డుల్లో అందరినీ ఈ 2 రోజులు ఈ కార్యక్రమాన్ని గురించి వార్డు ఇన్ఛార్జీలందరూ కూడా వాళ్ళందరికీ ఫోన్లు చేసి ఈ కార్యక్రమం యొక్క విధి విధానాలు చెప్పి అందరినీ కూడా ఈ కార్యక్రమం తీసుకొచ్చి జయప్రదం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం. ఇప్పుడు మన పార్లమెంట్ సెక్రటరీ గారు రెడ్డప్ప గారు కూడా 2 మాటలు చెప్తారు. విజయానందరెడ్డి గారికి, ఇక్కడికి వచ్చేసిన పార్టీ నాయకులందరికీ, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు, విలేకరులందరికీ నమస్కారం. ఈ నెల 12వ తేదీ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏవైతే మన జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ప్రారంభించారో వాటినంతా కూడా ప్రైవేటీకరణ చేయాలని చెప్పేసి ఈ ప్రభుత్వం ప్రయత్నిస్తారనే దాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్లి ప్రజల ద్వారానే ఇది చాలా మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని మనంతా ఎంత బాగా అడ్డుకుంటే రాబోయే తరాలకి మనం మంచి చేసినట్టు అవుతుంది. కాబట్టి మనతో పాటు రాబోయే మనతో కలిసి వచ్చే పార్టీలు ఏమన్నా ఉంటే సిపిఐ, సిపిఎం కానీ వేరే ఏమైనా పార్టీలు వస్తే వాళ్ళు కానీ అనుబంధ సంఘాలు ఏమన్నా ఉంటే అనుబంధ సంఘాలు అందరినీ కూడా ఈ కార్యక్రమం ఇన్వాల్వ్ చేసి బాగా ఎత్తున ఉదయం 9 గంటలంతా 3,000 నుంచి 5,000 మంది దాకా వచ్చి చిత్తూరు హెడ్ క్వార్టర్ కాబట్టి, మీడియా పాయింట్ కాబట్టి రాష్ట్రమంతా కూడా ఈ కార్యక్రమాన్ని బాగా టెలివిజన్ లో కానీ సోషల్ మీడియాలో కానీ చూసే అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలా. అలాగే ఏవైతే ఇప్పుడు మనం కమిటీ చేశామో ఆ కమిటీ సభ్యులంతా కూడా యాక్టివ్ గా పాల్గొని ప్రతి గ్రామం నుండి, ప్రతి వార్డు నుంచి